నమస్తే. మొన్నటిదాకా దర్శన్, ఇప్పుడు రాజ్ తరుణ్ జైలుకి పోవడం తప్పదా? అయితే రాజ్ తరుణ్ పరారీలో ఉన్నాడా లేదా అరెస్ట్ అయ్యాడా? అసలుకి ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు, A1గా రాజ్ తరుణ్ ఎందుకు నమోదయ్యాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రంగుల ప్రపంచంలో పలు రంగులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాగనుకొని చెప్పి వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందా అంటే వాళ్ళు సెట్ చేసుకునే విధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ రాజ్ తరుణ్ కెరియర్ స్టార్టింగ్లో చాలా మంచి పిల్లోడు, పక్కింటి పిల్లోడు అన్నట్టుగా ఉండే రాజ్ తరుణ్ ఇంకా ఇలాంటి స్టోరీ ఉంటుందా అనేటువంటి ఒక చిన్న ట్విస్ట్లు అయితే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. రాజ్ తరుణ్ ఇప్పుడు A1గా ఎందుకు నమోదయ్యాడు? రాజ్ తరుణ్ పరారీలో ఉన్నాడా, అరెస్ట్ అయ్యాడా? అసలు A1గా ఎందుకు నమోదయ్యాడంటే ఏం చెప్తారు? ఇక్కడ పరస్పరం 2 రకాల కేసులు నమోదైనాయి. అటు లావణ్య పెట్టిన కేసులు ఒకటైతే, ఆ లావణ్య మీద వీళ్ళు పెట్టిన మాల్వి మల్హోత్రా పెట్టిన కేసులు, రాజ్ తరుణ్ పెట్టిన కేసులు ఉన్నాయి. మరి ఆ ప్రకారం చూసుకుంటే లావణ్య మీద కూడా కేసు నమోదు చేయాలి. ప్రస్తుతానికైతే ఆ వార్తలు మనకు రాలా. రాజ్ తరుణ్ మీదకి A1గా కేసు నమోదు, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మాల్వి మల్హోత్రాకి బ్రదరు. వీళ్ళ ముగ్గురిని A1, A2, A3గా నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంపల్సరీగా అరెస్ట్కి వెళ్తుంది. వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు. వీళ్ళు పరారీలో బెయిల్ దొరికే వరకు కూడా తప్పించుకుంటూ ఎక్కడెక్కడ ఉంటూ ఉంటారు. సర్వసాధారణంగా జరిగేదే అంశం ఇది. ఎప్పుడైనా సరే ఇట్లాంటి కేసుల విషయంలో ఆడవాళ్ళదే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇది ఎటువంటి మలుపు తిరుగుతుందో అర్థం కావట్లా. అతని కెరీర్ మాత్రం చాలా డిఫెన్స్లో పడిపోయాడు. ఇప్పటికే కెరీర్ పరంగా కూడా చాలా ఇబ్బందికరం ఇది. ఎందుకంటే చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. పురుషోత్తములని ఇంకా రకరకాల సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. కమిట్ అవ్వబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులోంచి బయటపడటం కోసం ముందు ప్రశాంతత ఉండదు కదా, ఆ పరిస్థితిలో ఉన్నాడు అతను. అయితే సాధారణంగా రాజ్ తరుణ్కి వచ్చేసరికి ఉయ్యాల జంపాల్లో ఒక మంచి హిట్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమాతో డెబ్యూ మూవీ అనే మంచి హిట్ అని చెప్పుకోవాలి. అయితే దాని తర్వాత పలు విధాలుగా పలు క్యారెక్టర్లు వేసుకుంటూ ఒక మంచి పేరైతే తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే రాజ్ తరుణ్ ఏదైతే కొంచెం కేసులో పడ్డం కావచ్చు, అంతకుముందు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఏంటంటే రాజ్ తరుణ్ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నాడేమో అటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడ కూడా బయటపడింది లేదు. ఒక్కసారి మాత్రం ఆల్కహాల్ తీసుకొని రోడ్డు మీద పరిగెత్తిన వీడియోతో చాలా ఇబ్బంది పడడం జరిగింది. దాని తర్వాత మూవీస్ కూడా ఏమీ లేవు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి FIR నమోదు చేశారు, A1గా ఎందుకని రాజ్ తరుణ్ చేర్చారంటే ఏం చెప్తారు? ఆ విషయాలు చెప్పే ముందు ఏంటంటే, చాలామంది యువకులు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, టీనేజ్లో ఉన్న యువకులు కానీ, టీనేజ్ దాటిన యువకులు కానీ చాలా రిలేషన్స్, లవ్ అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది గుణపాఠం కావాలి. మనం ఇట్లా పెళ్లికి ముందు ఈ రిలేషన్షిప్స్ ఉంటే ఈ తరహా సమస్యలు వస్తాయి, వీటికి మనం దూరంగా ఉండాలనే జ్ఞానోదయం కలగాలి. కానీ కలుగుతుందా అంటే కలగట్లా. రిపీట్ అవుతున్నాయి కదా, ఇలాంటి సంఘటన రిపీట్ అవుతున్నాయి. చాలామంది సాయంత్రం అయ్యేసరికి అసలు ఈ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చట్టపాటాలు తిరగటము, బైకుల మీద తిరగటం, ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత తేడాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి బయటకు వస్తున్నాయి. సెలబ్రిటీల విషయంలో ఎలా జరిగింది, సెలబ్రిటీలు కాని విషయంలో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళు కేసులు ఇబ్బందులు పడుతున్నారు, కేసులతో ఇబ్బంది పడుతున్నారు. రాజ్ తరుణ్ ఒక హీరో కావటం వల్ల రాజ్ తరుణ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ రాజ్ తరుణ్ లాంటి యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. అటు ఆడపిల్లల విషయంలో సఫర్ అవుతున్నారు, మగపిల్లల విషయంలో కూడా సఫర్ అవుతున్నారు. అదేండి. సో అసలుకి పోలీస్ స్టేషన్లో ఏం FIR నమోదైంది ఏంటంటే ఏం చెప్తారు? కేసుల విషయంలో ఏంటంటే 421 చీటింగ్ కేసు, 493 అలాగే 506 ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు అతని మీద. అంటే దీంట్లో ఏంటంటే పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, 2008 నుంచి రాజ్ తరుణ్కి లావణ్య పరిచయం అయిందంట. 2008 ఈ వైజాగ్ ప్రాంతంలో అప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడంట. పరిచయం ఉంది, ప్రపోజ్ చేసింది 2010లో అని చెప్పి సమాచారం. అలాగే 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు, గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అంటుంది. మేము కలిసి ఉండటమే కాదు, గుళ్ళో కూడా పెళ్లి చేసుకున్నాడని చెప్పి చెప్తుంది. తర్వాత రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్ చేయడం కూడా ఫైనాన్షియల్గా నేను సహాయం చేశానని చెప్పి చెప్తున్నారు. దాదాపు 70 లక్షల రూపాయలు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే రాజ్ తరుణ్కి ఇచ్చారని చెప్పి ఆరోపణలు. అలాగే అనేక రకాలుగా కూడా వీళ్ళ ఫ్యామిలీ ఆదుకుంది. రాజ్ తరుణ్ ఫ్యామిలీని వాళ్ళు పేదింటి వాళ్ళు, ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు వాళ్ళకి, మా ఫ్యామిలీని ఆదుకుందని చెప్పి అమ్మాయి పోలీసులకు చెప్పింది. దాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. అలాగే రాజ్ తరుణ్కి కుక్కల పెంపకం అనేది అలవాటట. కుక్కల కారణంగా అతను పెంచుకున్న ఒక 1, 2, 3 తెలియదు మనకి. ఆ కుక్కల కారణంగా 6 సంవత్సరాలు 6 ఇళ్ళు మారాల్సి వచ్చిందంట. ఎందుకంటే ఇళ్ళు అతికిచ్చే వాళ్ళు కుక్కలు ఉన్న వాళ్ళకి ఎవరు, అసలు అపార్ట్మెంట్లో పర్మిషన్స్ ఉండవు కూడా.
అది డోర్లు గీరేస్తాయి లేదా రకరకాలుగా ఇచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అద్దెకి ఇచ్చేవాళ్ళు ఎవరో ఖాళీ చేయమంటారు. ఒకసారి చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో కనిపిస్తుంది, కుక్క ఉన్న ఇంట్లో అది కనిపిస్తుంది కాబట్టి ఖాళీ చేయమంటారు. ఆ కారణంగా 6 ఇళ్ళు మారాల్సి వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి పేర్కొంది. అలాగే 2016లోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత నాకు సర్జరీ చేసి ఆపరేషన్ చేశారని చెప్పింది. హాస్పిటల్ బిల్స్ కూడా రాజధాని పే చేశాడట. ఆ తర్వాత జనవరిలో తను యూఎస్ తిరిగి వచ్చిందట. తేడాలు వచ్చిన తర్వాత దూరం అయిపోవడం ఇదైపోయి యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అమ్మాయి చెప్పింది. అదే డ్రగ్స్ కేసులో, అది తప్పుడు ఆరోపణలు అని చెప్పి అంటుంది. అలా తర్వాత 45 రోజుల పాటు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది ఆ డ్రగ్స్ కేసు వల్ల. రాజధానితో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికిచ్చారు. అప్పటికే పరిచయం ఉంది, వాడిద్దరు కలిసి నన్ను ఇరికించారని చెప్పి ఆవిడ చెప్తుంది. అంటే ప్రేమ, పెళ్ళి ఈ పేర్లతో నన్ను మోసం చేసినందుకు అతని మీద చర్యలు తీసుకోవాలనేది లావణ్య అభియోగాలు. అలా తనను చంపేస్తామని బెదిరించారని, వాళ్ళ తమ్ముడు మాల్వి మల్హోత్రా తమ్ముడు బెదిరించాడని, ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి. అయితే పూర్తిగా చూసుకుంటే A1గా చేర్చారా అనుకోవచ్చు అంటారా రాస్తారు? A1 రాజధాని A1, A2 మాల్వి మల్హోత్రా. ఇప్పుడు వీళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారు, ఫిల్మ్నగర్ పిఎస్లో వీళ్ళు కంప్లైంట్ పెట్టారు, కానీ అది కేసు నమోదు చేశారా లేదా అనేది ఇంతవరకు బయటికి రాలా. అయితే మొత్తానికి రాస్తారు అరెస్ట్ అయ్యాడా లేదా పరారీలో ఉన్నాడంటే? ప్రస్తుతానికైతే అరెస్ట్ అవ్వాలా. ఒకవేళ అరెస్టు అయినా కానీ ఒకసారి చూపించకుండా విచారిస్తూ ఉంటారు. అరెస్ట్ చూపించరు, చూపిస్తే కోర్టులో హాజరుపరచాలి కాబట్టి అరెస్ట్ చూపించకుండా విచారణిస్తూ ఉంటారు. అట్లా కూడా జరిగినట్లేదు. అతను కొద్దిగా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి ఒక పక్కన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దర్శన్ కేసు అయితే ఒకటి చూస్తూ వస్తున్నాం. అదైతే మర్డర్ కేసు అనుకోండి, కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది చీటింగ్ కేసు కింద చూస్తున్నాం. సో మొత్తానికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందంటారా రాష్ట్రానికి, లేదా దీని మీద ఎక్కువ విచారణ జరిగే అవకాశం ఉంది? అంటే ఇలాంటి కేసుల్లో త్వరగా రిలీఫ్ రావచ్చు, అంటే మధ్య మార్గంగా సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో కొంత డబ్బుల ద్వారా పని జరుగుతుంది. పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి లేదా కొంత రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు, ఇలాంటివి కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్లు కూడా ఉంటాయి. ఉన్న టైంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి షెటిల్ చేసిన తర్వాత కేసులు క్లోజ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. అయితే ఇలాంటి టైంలో సినీ రంగం నుంచి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు రాస్తారు పైన? అంటే బహిష్కరణ కావచ్చు, లేదంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత మచ్చలాగే చూసుకోవాల్సి వస్తుంది ఈ ఇష్యూని. గత వారం నుంచి కూడా ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి సినీ ఇండస్ట్రీ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇది వ్యక్తిగత అంశాలు కాబట్టి సినిమా ఇండస్ట్రీ మాకేం సంబంధం అంటారు వాళ్ళు. వ్యక్తిగత ఆరోపణలు మాకేం సంబంధం అంటారు. ఇప్పుడు రేవు పార్టీలో పలానా నటి అందం ఉన్నప్పుడు కూడా అది ప్రూవ్ కాకుండానే రకరకాలుగా యాక్షన్ తీసుకుంది, మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంది. దాని మీద హేమ ఎట్లా వెళ్ళారో మనకు చూసాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు. మరి తప్పు ఏడు పక్క ఉందనేది కూడా జడ్జి చేయలేరు కదా, ఎవరో జడ్జి చేయలేరు కదా. అలాంటప్పుడు ఎలా తీసుకుంటారు చర్య? అది ఇతరత్ర అంశాలు అయితే మర్డరో మానభంగాలో అట్లాంటివి అయితే ప్రూవ్ అయితే ఏమైనా చర్య తీసుకోవచ్చు, లేదా మర్డర్ జరిగినా దాంట్లో ఇరుక్కున్నా కానీ చర్య తీసుకోవచ్చు. కానీ ఈ కేసులు ఇద్దరు తప్పులు ఉంటాయి, 2 చేతులు కలిసి చప్పుడు అంటాం కదా, ఇద్దరు పాత్ర ఉంది కాబట్టి ఎలా తీసుకుంటారు? ఇండస్ట్రీ నాకు తెలిసి ఇన్వాల్వ్ కాదు ఈ విషయంలో. సో మొత్తానికి రాస్తానికి A1 పడింది కాబట్టి ఇవి చూసైనా సరే సినీ ఇండస్ట్రీలో కొంత యువకులు ఎవరైతే యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొంత అంటే సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ జనరేషనే అలా ఉంది. ఒక మాట చెప్పాలంటే జనరేషనే అలా ఉంది. అలా ఉన్న జనరేషన్ వాళ్ళందరికీ ఈ కేసు కనువిప్పు కావాలి. అంటే ఇలాంటి పరిస్థితి నా దాకా వస్తే ఏంటి అని అది సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం అదే. పేరెంట్స్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? అటు అబ్బాయి తరఫున పేరెంట్స్ కూడా అండి ఇన్వాల్వ్ అవ్వట్ల పిల్లల విషయంలో, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసేసి అదేమంటే జనరేషన్ అట్లా ఉంది, మనం ఏం చేస్తాం అని సరిపెట్టుకున్నారు. కానీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల, భయభక్తులు లేకపోవడం వల్ల, పెద్దల కట్టడి లేకపోవడం వల్ల, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, కొద్ది గంట లేట్ అయితే ఒకప్పుడు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆఫీస్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ ఒక గంట లేటుగా వస్తే కంగారు పడిపోయేవాళ్ళు, అడిగేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. సినిమాల్లో కూడా చూసాం అప్పట్లో. ఇప్పట్లో ఆ సినిమాల్లో ఆ సీన్లు కూడా సీన్లు కనపట్లేదంటే బయట సమాజంలో కూడా లేవని అనుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితి వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. చూద్దాం సార్, ఖచ్చితంగా రాస్తారును అరెస్ట్ అవుతాడా లేదా అనేది చూద్దాం. నమస్తే.